చిన్న కేవ్ ఇంద్రాయిలు వస్తున్నారా 1 2 3 చూడండి కేవ్ అనేది ఇది ఒక వింతైన కేవ్. ఇది ఇలా వస్తున్నారు జనం. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. ఇది బాగుంది, అద్భుతం, బ్యూటిఫుల్. సో ఇంక్రెడిబుల్ అండి, చాలా చాలా బాగుంది. నేను మొత్తం దేవాలయం అంతా కూడా గూజ్ బంప్స్ అని శివాజీ పార్క్ రోడ్ మహేంద్ర కాలనీలో ఈ దేవాలయం ఉంది. ఓపెనింగ్ టైం అయితే మనకు తెలియదు. ఇదంతా కేవ్ అయినా చూడండి. సో మొహం అంతా పాడైపోయింది కానీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ లాల్ మాతా మందిర్ అండి. ఇది మనకి శివాజీ రోడ్ పార్క్ రోడ్ కాలనీ దగ్గర మహేంద్ర కాలనీ దగ్గర అద్భుతమండి. సో వైష్ణవ మా దేవాలయం. చెప్పులు అనేది మన ఎదురుగా ఉందా, అక్కడైతే మనం చెప్పులు పెట్టించుకోవాలి. సో లోపలికి అయితే వెళ్ళి ఇక్కడ ఒక కేవ్ కూడా ఉందన్నారా. కేవ్ అయితే చూడడానికి అయితే నేను వచ్చాను. మెయిన్ చూడండి, ఇంక్రెడిబుల్, ఇమేజింగ్, చాలా చాలా అద్భుతంగా ఉంది. సో ఇది మనకి శివాజీ పార్క్ రోడ్ మహేంద్ర కాలనీలో అద్భుతమైన నిర్మాణం అయితే ఉంది. టైమింగ్స్ అనేది మనకి 24 hours ఓపెన్ అన్నారు కానీ మరి నేను తొందరగా వచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ క్లోజ్ అయిపోతే ఇబ్బంది అవుతుందని. ఛార్జింగ్ లేదు కానీ త్వరగా ఫినిష్ అయితే చేస్తాను. బ్యూటిఫుల్. సో ఇదిగోండి మనకి విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, ఇక్కడ గరుడు మూర్తి. బ్యూటిఫుల్, చాలా చాలా అద్భుతంగా ఉంది. సో విఘ్నేశ్వరుడు, ఆంజనేయ, వాల్మీకి మహర్షి, లవకుశులు. ఇది వైష్ణవి కేవ్. నేను అందుకోసం వచ్చాను. ఏంటి బాగుంది, అద్భుతం, బ్యూటిఫుల్. సో ఇది మీకు ఫ్రీ ట్రయల్ అండి. ఇది ఫ్రీ ట్రయల్ కేవలం. సో చూద్దాం మరి కేవ్ ఎక్కడ ఉందో ఏంటంది నాకు తెలియదు. సో ఇది ఫ్రీ ట్రయల్ మాత్రమే. నేను డైరెక్ట్గా జమ్మూకి వెళ్ళి వైష్ణోదేవిని దర్శనం అయితే చేసుకుంటాను. ఈసారి మాత్రం ట్రిప్ అంతా చాలా కంగారుగా అయిపోయిందండి. కేదార్నాథ్ క్లోజ్, అమర్నాథ్ కూడా క్లోజ్. సో వైష్ణోదేవి జమ్మూలో అయితే అది ఓపెన్ ఉంది. అదైతే నేను రేపు వెళ్ళిపోతున్నాను జమ్మూ కాశ్మీర్. ఇదిగో కేవ్. ఇదే మరి కేవ్. ఎస్, బ్యూటిఫుల్. సో ఇది చిన్న కేవ్ ఇంద్రాయిలు వస్తున్నారా 1 2 3. బ్యూటిఫుల్ అంటే వైష్ణోదేవి. సో వాల్మీకి మహర్షి, లవకుశులు ఇరువైపులు ఉన్నారు. బాగుంది, చాలా చాలా బాగుంది దేవాలయం. సో వెరీ హ్యాపీ అండి. నేను ఒకరోజు నేను ఉండడం వర్త్ అనిపించింది. ఎందుకంటే చక్కగా ఈ దేవాలయాలకి లాల్ మాతా మందిర్కి వచ్చాను. లాల్ మాతా మందిరే కాకుండా మనకి దుర్గాయన తీర్థం కూడా వెళ్ళాను. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. చూడండి మనకి పంచముఖి హనుమాన్లాగా పంచముఖి లింగాలు కూడా చాలా దేవాలయం చూశాను. కానీ మనకి ఇదైతే చాలా పెద్ద విగ్రహం. ఓం నమ శివాయ. జగత్పిత బ్రహ్మాజీ. సో ఓన్లీ బ్రహ్మదేవుడిని ఆరాధించేది పుష్కర్. కానీ మనకు చాలా దేవాలయం బ్రహ్మ షైన్ అయితే ఉంటుంది. వర్షిప్ చేస్తాం మనం, అందుకే మన వాళ్ళకి అది తెలియలేదు. కానీ చూడండి గుహ కూడా చాలా చక్కగా ఆ లైన్స్ ఎలా వెళ్ళాలని కూడా తెలియజేశారు.
శంకరాచార్య जो बंदा दुनिया में फिर तुमको देखेगा तो बोलेगा कि చూడండి వాళ్ళు సెపరేట్గా సీస్ మాల్ పూల్ ప్యాలెస్ మాల్ అంటారు కానీ ఇక్కడ చాలా చక్కగా ఉంది మన గౌతమ బుద్ధుడు. సో గౌతమ బుద్ధుడు ఇదైతే గూజ్ బంప్స్ అండి. ఇదంతా అద్భుతం, మహా అద్భుతం. ఏ మహామాత బ్యూటిఫుల్. సో ఇదంతా కూడా మనకి ఇదిగోండి, మనకి విష్ణు భగవానుడు, శ్రీదేవి, భూదేవి, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఏంటి అమృత్సర్లో లేకుంటే ఊరు శివాజీ పార్క్ రోడ్ కాలనీలో ఈ అద్భుతమైన దేవాలయం అయితే కట్టించడం అయితే జరిగింది 1989లో. అదేంటి నేను అటు వెళ్ళలేదు, అటు వెళ్ళాలి. చూడండి హనుమాన్ నోరులోకి అయితే వెళ్తున్నా. చాలా చాలా బాగుంది. ఇది వింత దేవాలయం, బ్యూటిఫుల్. ఇదిగోండి రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అమేజింగ్. జై శ్రీరామ్. సో ఇంక్రెడిబుల్ అండి, చాలా చాలా బాగుంది. నేను మొత్తం దేవాలయం అంతా కూడా గూజ్ బంప్స్ అని శివాజీ పార్క్ రోడ్ మహేంద్ర కాలనీలో ఈ దేవాలయం ఉంది. ఓపెనింగ్ టైం అయితే మనకు తెలియదు. ఇదంతా కేవ్ అయినా చూడండి, బ్యూటిఫుల్. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ లేదు. తొందరగా నేను ఎవాపరేట్ అవ్వాలి. అంత కేవ్ మోడల్ చూసారా, మనకి लेडी बेटा श्रद्धानुसार जो इच्छा है माता जी के भंडारे में दान करते हैं. చాలా అద్భుతంగా చూడు, మొత్తం అంతా కూడా కేవేనే. दान की सेवा है जी माता जी के भंडारे की. ఇంక్రెడిబుల్ అండి ఇలాంటి దేవాలయం. నేను ఎన్ని దగ్గరికి ఎంత అద్భుతమైన దేవాలయం. అంటే ఇప్పుడు అన్నీ ఒకటి మోడల్ ఉన్నాయి. మరి ఇంకేమని చెప్తాను చెప్పండి. అన్ని దేవాలయాలు కూడా అద్భుతం. రామాయణం అంతా ఇక్కడే ఉంది. మళ్ళీ ఆ విగ్రహాలు కూడా చూడండి. నేను ముట్టను కాబట్టి విగ్రహాలని చేయట్లేదు, కానీ చాలా డిఫరెంట్ మెటీరియల్ ఇదంతా కూడా. హర హర మహాదేవ శంభో శంకర. ఇది కూడా ఆ కేవ్లోకి కూడా మనం వెళ్ళాలి. చూసారు కేవ్ అన్ని ఎలా ఉంది. డెఫినెట్లీ 100% వర్త్ విజిటింగ్. ఇంకా అక్కడికి ఖచ్చితంగా గూజ్ బంప్స్ అండి. ఫోటోగ్రఫీ అయితే ఖచ్చితంగా ఎలా చేస్తున్నారు. బ్యూటిఫుల్, చాలా చాలా అద్భుతంగా ఉంది. లవకుశులు ఇదంతా ఎలా ఉందంటే అశ్వమేధ యజ్ఞ. ఆ స్టోరీ మనకి ప్రొలాంగ్ చేస్తే మనకి లవకుశులు శివయ్య కలుపుతాడండి. మొత్తం మనకి రామాయణం అంతా కూడా అక్కడే కలుస్తుంది. అదే దేవాలయం అంటే వదుదులో ఒక దేవాలయంకి వెళ్ళాను. సో లవకుశులు ఆ గుర్రం ద్వారా తండ్రి కొడుకులు భార్య అందరూ ఆ ఒక్క ఇన్సిడెంట్తోనే కలవడం ఇది జరుగుతుంది. కాళీమాత బ్యూటిఫుల్. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్. మనకి ఇది శివ ఆకారం, 3 త్రినేత్రుడు, గోపాలుడు. సో ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. మనం ఎన్నో దేవాలయం గురించి చూసాం, కానీ ఇది పెయింట్ ఏంటా అని చూస్తున్నాను. లవకుశులు, వాల్మీకి మహర్షి. సో మన్నించాలండి, ఛార్జింగ్ అయితే 5% ఉంది. నాకు తెలిసి కవర్ అవుతుందో లేదు, దేవాలయం మొత్తం కవర్ చేయలేనేమో. వెంకటేశ్వరుడు దేవాలయం, అది లాల్ మాతాదేవి. ఫాస్ట్గా మరి కవర్ చేయాలి. బ్యూటిఫుల్, చాలా చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఓం నమ శివ, హర హర మహాదేవ. సుభద్రాదేవి, జగన్నాథ స్వామి. సో సింహం నుండి వెళ్ళి లోపల ఈ ద్వారం నుండి అయితే వచ్చాం. హర హర మహాదేవ శంభు శంకర.
సభ 2% ఉంది. మేము వేరే సెల్తో తీస్తాను, మరి క్లారిటీ వస్తుందో లేదో తెలియదు, కానీ సభ క్లోజ్ అయిపోయింది ఛార్జింగ్. సభ 2%. ఎంతవరకు తీస్తే అంతవరకు తీస్తాను. మరి నేను సో గణేశుడు టైం ఉంటే మళ్ళీ సాయంత్రం వస్తానండి, ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఇక్కడ ఫోటోగ్రఫీ అలౌట్ చేశారు, కానీ ఛార్జింగ్ ఇలా మైనస్ అయ్యింది. ఏదో ఒక మైనస్ ఎప్పుడు వస్తున్నాను. భోజనాలు కూడా పెడుతున్నారు. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఇది అంత క్లారిటీ రావట్లేదు, అదే ప్రాబ్లం. ఎంత దూరం వచ్చాను, నువ్వు వేగం బుర్ర అటు ఇటు తిప్పచ్చు కదా. నేను చాలా బాగుంది సార్ దేవాలయం, ఇంక్రెడిబుల్. మొత్తం కేవ్స్ ఇదంతా. చూడండి కేవ్ అనేది ఇది ఒక వింతైన కేవ్. ఇది అలా వస్తున్నారు జనం. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. ఇది కిందంతా నీళ్ళు. వెయిట్ బాధ ఏంటంటే శివయ్యని ఇంత అద్భుతమైన దేవాలయం ఇలా ఉంటుందని నాకు తెలియలేదు. ఉంటే చక్కగా నేను బాగుంది. హర హర మహాదేవ. గంట కూడా మనకి ఇది ఒక వెరైటీ గంట. ఛార్జింగ్ అయిపోయింది, కానీ ఛార్జింగ్ అవ్వకపోతే ఇంకా అద్భుతంగా ఉండేది. పశుపనాథ్ అంటే మరి నేపాల్ ఇప్పుడు బట్టి మనం వెళ్ళాం. శ్రీ ద్వారకాధీశ్లో మనకి ఓల్డ్ ద్వారకా కన్నా న్యూ ద్వారకాలో ఉన్న దేవాలయం కన్నా ఓల్డ్ ద్వారకాలో ఉన్న ద్వారకాధీశ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. అది సో ఇదిగోండి, మొత్తం చాలా దేవాలయాలు. మొత్తం బాలకృష్ణుడు, మీనాక్షి దేవి, జగన్నాథ్ పూరి, శారదాములు కూడా ఇక్కడ పెట్టున్నారు. విష్ణు భగవానుడు, శివయ్య, సంతోష్ మాత. శంభో శంకర్ చాలా రామేశ్వరం అయింది, శ్రీ నగేశ్వరు అయింది, ఓంకారేశ్వర లింగం, ఇదిగో ఇవన్నీ ఉన్నాయండి పెండింగ్లు. సోమనాథ అన్ని లింగాలు, జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా అద్భుతమైన దేవాలయం. సెల్ అనేది మోసం చేసిందండి ఈరోజు. కొన్ని అట్లీస్ట్ ఇంకా సెల్ ఉంది, అదే అదృష్టం. పవర్ బ్యాంక్ ఎప్పుడు మర్చిపోను, ఫస్ట్ టైం మర్చిపోయాను, లేకపోతే అది పట్టుకొని తీసేవాడిని, మనం అవ్వలేదు. ప్లస్ ఇది చిన్న దేవాలయం అనుకుని వచ్చేసాను. మరి చిన్న దేవాలయం చాలా పెద్ద దేవాలయం. మొత్తం 12 జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ ఇన్క్రెడిబుల్ టెంపుల్ దట్ యూ హ్యావ్ టు విజిట్ ఇన్ అమృత్సర్. మరి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది దేవాలయం. కాకపోతే మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నాది ఛార్జింగ్ అనేది చివరి భాగంలో నాది అయిపోయింది ఛార్జింగ్, లేకపోతే ఇంకా బాగా వచ్చేది. బ్యూటిఫుల్. ఫోన్లు క్లారిటీ ఉన్నా లేకపోతే లాస్ట్ భాగం మాత్రం అంత ఇవన్నీ మనకి శివలింగ ప్రతిరూపాలు, త్రివంబకేశ్వరు, ఇవన్నీ జ్యోతిర్లింగాల్లో ఉన్న శ్రీ కాశీ విశ్వనాథ్, కేదార్నాథ్. ఇది ఒక్క శారదమే మిగిలిపోయింది, అది ఒక్కదానికి వెళ్ళాలండి.
నా మెయిన్ సెల్ అనేది అది ఛార్జింగ్ అయిపోయింది కానీ లేకపోతే సాచురేషన్ అనేది అంత బాగా రావట్లేదు. అదే నాకు మెయిన్ డిసప్పాయింట్మెంట్. బ్యూటిఫుల్. సో చాలా పూర్ క్వాలిటీగా వస్తుంది. నాదైతే నా మెయిన్ ఫోన్తో అయితే చాలా చక్కగా వచ్చి ఛార్జింగ్ అయితే అయిపోయింది. మరి అన్ఫార్చునేట్లీ వీఆర్ హెల్ప్లెస్ ఇన్ దట్ సిచ్యువేషన్. సో ఫర్ ద ఫస్ట్ టైం నాది సెల్ అనేది ఛార్జింగ్ అయిపోయిందండి. లేకపోతే బాగా వచ్చేది. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. నేను ముందే అనుకున్నాను రాకూడదు, వస్తే ఛార్జింగ్ అయిపోతాను ముందే గ్రహించాను. కానీ మరి వచ్చి అయితే తీసాను. మరి ఏడ్ చేస్తాను. ఓం నమః శివాయ. సో నాదైతే మరి సాచురేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది నా మెయిన్ ఫోన్తో. ఇంతనైతే కొంచెం ఇదిగోండి ఆ జిమ్మక్కలు గిమ్మక్కలు. దేవుడు ఈ మధ్యన ఆటంకాలు కలిగిస్తున్నాడు నాకు.